Hi my dear students, welcome back to the YouTube channel Unique Study Circle. This is your educator, English educator Amir Ahmed. How are you? Guys, ఈరోజు మనం వీడియోలో గ్రాండ్ టెస్ట్ నెంబర్ 14 సండే నాడు కండక్ట్ చేసిన ఈ గ్రాండ్ టెస్ట్లో ఉన్న ఇంగ్లీష్ క్వశ్చన్స్ సొల్యూషన్ మొత్తం కంప్లీట్గా చూద్దాం. రైట్, గ్రామర్ పార్ట్, ఒకాబ్ పార్ట్, కాంప్రిహెన్షన్ పార్ట్ కామన్గా ఉండే ఒక టెస్ట్ అనమాట. దీన్ని కనుక మీరు అటెంప్ట్ చేయగలిగితే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి మీరు ఎగ్జామినేషన్ సరిగ్గా రాసినట్టే, ఎస్ఎస్సి ఎంటీఎస్ రాసినట్టే, ఎస్ఎస్సి సిజిఎల్ రాసినట్టే, జీడీ కూడా రాసినట్టే. ఓకేనా? సో టేక్ దిస్ సీరియస్లీ గైస్. చలో లెట్స్ గెట్ స్టార్టెడ్ దెన్. ఇంగ్లీష్లో ఫస్ట్ క్వశ్చన్ మనకు కనిపిస్తుంది, ఒకాబ్ పోర్షన్ నుంచి కనిపిస్తుంది, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. రైట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఓకే, ఏంటి క్వశ్చన్? స్ట్రాంగ్ డిస్లైక్ బిట్వీన్ టూ పర్సన్స్. ఇద్దరు ఉన్నారు, టూ పార్టీస్ ఉన్నాయి, ఆ టూ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్యలో అసలు చాలా ఘోరమైన వివక్ష ఉంది. ఇద్దరికి కూడా చాలా చాలా రైవలరీ ఉంది. ఓకేనా? రైవలరీ అని కూడా అనలేం కరెక్ట్గా. మనం ఏమంటామంటే వాళ్ళిద్దరికి మధ్యలో చాలా చాలా కక్ష ఉంది. ఓకేనా? పడదు అసలుకే మనుషులకి. ఓకే, వెనెవర్ యూ వాంట్ టు టాక్ అబౌట్ స్ట్రాంగ్ డిస్లైక్ బిట్వీన్ టూ పర్సన్స్, దానికి రైవలరీ కూడా అన్నాం. రైవలరీ అంటే మీనింగ్ ఏంటి అంటే ఆపోనెంట్తో ఉండడం. మనకి జనరల్గా మనకు ఒక ఆపోనెంట్ ఉన్నాడు అని చెప్పాలంటే అదంతా మనకి రైవలరీ ఉందని చెప్పడం. అలా కాకుండా కక్షను చూపించే వర్డ్ ఏమన్నా ఉందా అంటే అదేంటి అంటే రైవలరీ కాదు, టాలరెన్స్ కాదు. టాలరేట్ సింప్లీ మీన్స్ టు బేర్ సంథింగ్. సార్ దేనైనా మనం బేర్ చేయడం. రైట్, అది పక్కన పెడితే అడోరేషన్, ఎవరైనా మనం అడోర్ చేయడం, టు లైక్ సమ్వన్, దిస్ ఈస్ ది యాంటనిమ్. సో ఆన్సర్ ఆఫ్ ది క్వశ్చన్ బికమ్స్ యాంటీపతి. బాగా గుర్తుపెట్టుకోండి, యాంటీపతి అంటే డిస్లైక్. ఇప్పుడే రాసేసుకోండి, యాంటీపతి అంటే మీనింగ్ ఏంటి అంటే డిస్లైక్. ఓకే, డిస్లైక్ ఉండడాన్ని మనం ఏమంటామంటే యాంటీపతి అని చెప్పేసి అంటాం అనమాట. వెరీ సింపుల్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్ కూడా. ఓకేనా? లెట్స్ మార్క్ ఇట్ యాజ్ ది ఆన్సర్. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆల్సో. చలో సెకండ్ క్వశ్చన్కి వచ్చేద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి ఒకసారి చూడండి అన్న. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. యా, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ సింపుల్గానే చేయొచ్చు అనుకుంటా. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్ అంటాం. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, పారాజబుల్ క్వశ్చన్స్ అని కూడా అంటాం. లెట్ us try to answer this question quickly. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ రాసిన, గ్రూప్స్ ఎగ్జామినేషన్ రాసిన, ఎస్ఐ కానిస్టేబుల్ అయినా ఈ క్వశ్చన్స్ కామన్గా కనిపిస్తూ ఉంటాయి యూజువల్గా. వీడియో పాస్ చేసి చదువుకోండి ఒకసారి, ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ వినండి. చలో, ఇప్పుడు ఈ 4 సెంటెన్సెస్ని అరేంజ్మెంట్లో పెట్టాలి. ఆప్షన్స్లో చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ బీతో బిగిన్ అవుతుంది, ఫోర్త్ ఆప్షన్ బీతో బిగిన్ అవుతుంది, థర్డ్ ఆప్షన్ ఏతో, సెకండ్ ఆప్షన్ ఏతో. దట్ మీన్స్ వీ హ్యావ్ అ పాసిబిలిటీ ఆఫ్ బిగినింగ్ ద సీక్వెన్స్ ఈదర్ విత్ ఏ ఆర్ విత్ బి. అంతే కదా? ఏతో అయినా బిగిన్ చేయాలి, బీతో అయినా బిగిన్ చేయాలి. దట్స్ ఇట్. అంటే సిడి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. రెండు చదువుకోండి ఇప్పుడు. హౌ డూ యూ మేనేజ్ టు కంప్లీట్ సో మచ్ వర్క్? హీ ఆస్క్డ్ ద స్టూడెంట్. వెన్ యూ రీడ్ దిస్ స్టేట్మెంట్ యూ కమ్ అక్రాస్ అ ప్రొనౌన్ కాల్డ్ హీ. వెన్ యూ సీ దిస్ మై డియర్, మీ బ్రెయిన్లోకి రావాల్సిన పాయింట్ ఏంటంటే హీ అంటే ఎవరు? హూ ఇస్ దిస్ పర్సన్? దెర్ ఈస్ నో సార్ట్ ఆఫ్ ఇంట్రొడక్షన్ ఫర్ ద పర్సన్ హీ. నేమ్ ఏం రాలేదు. వీ డి నాట్ మెన్షన్ ద నేమ్ ఇన్ దాట్ సెంటెన్స్. That means there should be a sort of introduction for the pronoun he. Yes or no? That means pronoun needs an introduction in front of it in terms of a noun. Noun terms లో కావాలి. అలాంటప్పుడు ఏతో బిగిన్ చేసే పాసిబిలిటీ కొంచెం తక్కువ, ఒకవేళ నౌన్ ఉంటే. బి చూద్దాం. Looking at the huge pile of books on a student's desk, a man said. See, a noun has been used in the second sentence B. Sentence B, man is the noun and this noun is getting replaced by a pronoun. అండ్ నౌన్ ప్లేస్లో వచ్చిన, మ్యాన్ ప్లేస్లో వచ్చిన ప్రొనౌన్ ఏంటి అంటే హీ వస్తుంది. దాట్ సింప్లీ మీన్స్ యూఆర్ గెటింగ్ అన్ ఇంట్రొడక్షన్. సో మ్యాన్ అనేది ఫస్ట్ రావాలి. అ మ్యాన్ షుడ్ బి రిటన్ ఫస్ట్ అండ్ ఇట్ షుడ్ బి రిప్లేస్డ్ బై హీ లేటర్. అంటే మీనింగ్ ఏంటి అంటే బీ ఫస్ట్ రావాలి, ఏ ఫస్ట్ వచ్చే ఛాన్స్ లేదు. అంటే ఆప్షన్ 2 ఎలిమినేట్ అయిపోయింది, ఆప్షన్ 3 ఎలిమినేట్ అయిపోయింది. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ని ఇలా చేస్తామండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దీనిలో కొత్త లాజిక్ ఏం చేయము, మనం నేర్చుకున్న గ్రామర్ని అప్లై చేస్తాం అంతే. సో ఆ కాన్సెప్ట్ని అప్లై చేయండి. చలో, ఇప్పుడు బి తర్వాత ఏ వచ్చే ఛాన్స్ ఒక ఆప్షన్లో కనిపిస్తుంది, బి తర్వాత డి వచ్చే ఛాన్స్ ఇంకొక ఆప్షన్లో కనిపిస్తుంది. బిఏ కరెక్టా లేకపోతే బిడి కరెక్టా? డిసైడ్ దిస్ అండ్ గెట్ అ మార్క్. చలో రైట్, చూద్దాం ఒకసారి. బి తర్వాత ఏ చదివితే హౌ డూ యూ మేనేజ్ టు కంప్లీట్ సో మచ్ వర్క్. ఓకే, అసలు ఏంటి ఒకసారి చూద్దాం. మళ్ళీ స్టేట్మెంట్ బి చూద్దాం, మీనింగ్ అర్థం చేసుకుందాం. లుకింగ్ ఎట్ ద హ్యూజ్ పైల్ ఆఫ్ బుక్స్ ఆన్ స్టూడెంట్స్ డెస్క్, అ మ్యాన్ సెడ్. ఒక డెస్క్ పైన, స్టూడెంట్ డెస్క్ పైన చాలా బుక్స్ని చూసిన వెంటనే ఒక మనిషి అన్నాడు, వాట్ అ బర్డన్ మై సన్, ఐ పిటీ యూ. ఇంత పెద్ద లగేజ్ని మోస్తున్నావు, అన్ని బుక్స్ని కలుపుకొని ఒక మోట్లాగా అన్ని బుక్స్ ఎలా చదువుతారా, ఐ పిటీ యూ. ఓకేనా? నేను చూస్తే కొంచెం నాకు జాలేస్తుంది అని చెప్పేసి అన్నాడు అనమాట. ఓకేనా? రైట్. ఓకే,
బి తర్వాత ఏ, హౌ డూ యూ మేనేజ్ టు కంప్లీట్ సో మచ్ వర్క్ హీ ఆస్ ద స్టూడెంట్. బాగానే ఉండొచ్చు. ఓకే, బిఏఆర్. ఇంకొక ఛాన్స్ బిడి కదా. ఐ డోంట్ థింక్ ఆఫ్ ఆల్ ద వర్క్ ఐ హ్యావ్ టు డూ ఆన్సర్డ్ ద స్టూడెంట్. ఓకే, ఇప్పుడు బి తర్వాత డి చెప్తే బాగుంటుందా, బి తర్వాత ఏ చెప్తే బాగుంటుందా? మళ్ళీ చదువుకోండి. లుకింగ్ ఎట్ ద హ్యూజ్ పైల్ ఆఫ్ బుక్స్ ఆన్ అ స్టూడెంట్స్ డెస్క్, మ్యాన్ సెడ్ వాట్ అ బర్డెన్ మై సన్, ఐ పిటీ యూ. రైట్, ఎలా నువ్వు మేనేజ్ చేస్తావని అన్నాక కదా అతను రెస్పాన్స్ ఇస్తాడు. Person should ask the question first, then comes the response from the student. I focus on only one lesson at a time అని చెప్పేసి స్టూడెంట్ రెస్పాన్స్ వస్తుంది. దట్ మీన్స్ క్వశ్చన్స్ హ్యావ్ టు బి ఆస్క్డ్ ఫస్ట్. దట్ సింప్లీ మీన్స్ బి షుడ్ బి ఫాలోడ్ బై ఏ, నాట్ డి. అవునా, బిఏ ఉన్న ఆప్షన్ ఒకటే ఒకటి ఉంది. ఏది? ఆప్షన్ 1 మార్క్ చేసుకోండి. ఆన్సర్ షుడ్ బి బిఏడిసి. అండ్ చదువుకోండి కూడా బిఏడిసిలో, అది పర్ఫెక్ట్గా ఉంటుంది. నీట్గా కూల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశా, ఎందుకంటే అది మీకు కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది అని చెప్పేసి. ఓకేనా, ఈజీ అనమాట. చలో క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేద్దాం. ఆన్సర్ ఏంటి చూద్దాం. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. Is the abominable snowman a friction of the mountaineer's imagination? ఓకే, రైట్. ఇప్పుడు చూస్తే ఈ స్టేట్మెంట్లో ఏమన్నా స్పెల్ చెక్ చేయొచ్చా మనం? స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా గైస్? ఫిక్షన్ ఆఫ్ ద మౌంటైనియర్స్ ఇమాజినేషన్, అబామినబుల్ స్నోమ్యాన్. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మౌంటైనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇమాజినేషన్లో వచ్చే ఒక ఫిక్షనా అబామినబుల్ స్నోమ్యాన్ అనే అతను? అంటే మనం ఒక కల్పిత పాత్ర గురించి మాట్లాడుతున్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ a character that does not really exist, which is just an imagination. That simply means I say it's a fiction, it's a fictional character. Yes or no? And meaning fiction antama lekapothe friction antama sir. Things that are not real, things that are actually created by us. Okay, మనం కావాలని స్టోరీలో ఒక పాత్రని క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, క్యారెక్టర్ని, దాన్ని మనం అంటాం ఇట్స్ అ ఫిక్షనల్ క్యారెక్టర్. If you are taking a reference from the outside world, that will be a real one. Yes or no? So fiction, that's called fiction, but not friction. సో ఇక్కడ మీకు మాట్లాడేది ఏంటి అంటే ఫిక్షన్ గురించి, అన్ ఇమాజినేషన్, రైట్, ఆర్ ఇల్యూషన్, థింగ్ దట్ ఈస్ నాట్ రియల్. ఏదైతే రియల్ కాదో దాని గురించి మాట్లాడుతున్నాం. అట్లాంటప్పుడు ఫిక్షన్ అనాలా, ఫ్రిక్షన్ అనాలా సార్? ఫ్రిక్షన్ అన్నాం సార్. ఏమంటాం? ఫిక్షన్. ఫ్రిక్షన్ అంటే ఏంటి అంటే ఫ్రిక్షన్ ఈస్ ది రెసిస్టెన్స్. ఫ్రిక్షన్ ఈస్ ద రెసిస్టెన్స్ దట్ వన్ ఫేసెస్. రెసిస్టెన్స్ వన్ ఫేసెస్ వెన్ వన్ ట్రైస్ టు మూవ్. ఒక పర్సన్ మూవ్ అవుతూ ఉంటే ఫేస్ చేసే రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అంటాం ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ అంటే ఏదైనా కూడా అడ్డుదల అనుకోండి మీరు. ఓకేనా? ఓకే, దిస్ వర్డ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. సో ఇమాజినేషన్ చూపించేది ఫిక్షన్, ఇక్కడ మీకు ఫిక్షన్ కావాలి. అప్పుడప్పుడు మనం చూస్తాం కదా, ఇట్స్ అ ఫిక్షనల్ స్టోరీ, ద స్టోరీ ఈజ్ బేస్డ్ ఆన్ అ ఫిక్షనల్ ఈవెంట్. ఎసాను ఫిక్షన్ అలా అనుకోండి. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే ఫిక్షన్ అనేది కరెక్ట్. అండ్ అడిగింది ఏంటి? సెలెక్ట్ ద సెగ్మెంట్ ఇన్ విచ్ అ వర్డ్ హ్యాస్ బీన్ ఇన్కరెక్ట్లీ యూస్డ్. అంతే. సో ఎక్కడ మిస్టేక్ ఉంది చూసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఫ్రిక్షన్ ఇదే కదా, ఇది ఫ్రిక్షన్ రీప్లేస్ చేయండి ఫిక్షన్తో. దట్స్ ఇట్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 4. డూ ఐ నీడ్ ఫినిష్ దిస్ వర్క్ టుడే ఇట్ సెల్ఫ్? ఓకే, ఇప్పుడు చూస్తే దీన్ని ఏమైనా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందా? డూ ఐ నీడ్ని ఆలోచించండి అని చెప్పండి. డూ ఐ నీడ్ ఫినిష్ అన్నాం అనుకోండి, యూ కెన్ రైట్ ద సెంటెన్స్ లైక్ దిస్. ఐ డోంట్ సే దిస్ ఈజ్ రాంగ్, but when you are writing the statement like this, when you are constructing an interrogative sentence like this, you must have to over here, because need is used as a main verb, because do is the helping verb in the statement, auxiliary. Yes or no? అట్లాంటప్పుడు నీడ్తో మీకు యూజువల్గా టూ కనిపించాలి. ఇక్కడ మీకు బ్లాంక్ తర్వాత టూ ఏమైనా ఉందా? యూ డోంట్ సీ టూ లేదు అంటే వీ కాంట్ రైట్ డూ ఐ నీడ్. Yes or no? If I write do I need, it should be followed by to. It demands the usage of preposition to. In that case, what is the substitution that can be made? అలాంటప్పుడు ఏం చేస్తాం మనం అంటే డూ ఐ నీడ్ అనుకుండా మనం సింపుల్గా అనేస్తాం. దీన్ని ఆక్సిలరీలా యూజ్ చేస్తూ నీడ్ ఐ అని చెప్పేసి ఏమంటాం మనం? నీడ్ ఐ. ఆ తర్వాత రాసుకుంటాం ఫినిష్. ఇఫ్ ఐ డూ దిస్, వాట్ హ్యాపెన్స్ ఇస్, ఇక్కడ మీకు అర్థం కావాల్సింది, ఇఫ్ ఐ రైట్ నీడ్ ఐ, నీడ్ బికమ్స్ ది ఆక్సిలరీ అండ్ ఫినిష్ బికమ్స్ ది మెయిన్ వర్బ్ ఇన్ ద స్టేట్మెంట్, అండ్ an interrogative sentence will be formed in this way. అవునా కదా? ఆ తర్వాత ఇక్కడ వచ్చేసింది సబ్జెక్ట్. ఓకే, దిస్ బికమ్స్ ది కన్స్ట్రక్షన్. సో నీడ్ ఐ అని కూడా మనం రాయొచ్చు. ఇక్కడ నీడ్నే మనం ఎలా రాస్తున్నాం అంటే ఆక్సిలరీలా రాస్తున్నాం. సింపుల్ కదా? సో అట్లా చూసుకుంటే డూ ఐ నీడ్ షుడ్ బి సబ్స్టిట్యూటెడ్ బై నీడ్ ఐ, రైట్? డూ ఐ మస్ట్ కాదు, మస్ట్ ఐ డూ కాదు, మస్ట్ ఐ టూ కాదు. నో ఇంప్రూవ్మెంట్ ఈజ్ రాంగ్ బికాజ్ ఇక్కడ టూ లేదు కాబట్టి ఇలా రాయలేము. ఓకే, సో సింపుల్ అనమాట. ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను అన్న. ఓకేనా? లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. యా, ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చెక్ చేయండి సార్. ఓకే, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ క్యాన్ బి యూస్డ్ యాజ్ వన్ వర్డ్. అగైన్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడుగుతున్నారు. ఆ డెసిషన్ ఆన్ విచ్ వన్ కెనాట్ గో బ్యాక్. ఏదైతే డెసిషన్ తీసుకున్నామో దాన్ని కనుక వెనక్కి తీసుకోలేకపోతే, సంథింగ్ దట్ కెనాట్ బి రివర్స్డ్, దాన్ని ఏమంటాం? దట్స్ కాల్డ్ అన్ irrevocable decision. If I say something is irrevocable, that thing cannot be reversed, that thing cannot be taken back.
థింగ్స్ దట్ కెన్ నాట్ బి రివర్స్డ్ ఆర్ థింగ్స్ దట్ కెన్ నాట్ బి టేకెన్ బ్యాక్. వీటినైతే మనము వెనక్కి తీసుకోలేము. వాటి గురించి మాట్లాడేటప్పుడు యూజ్ చేసేది ఏంటి అంటే ఇర్రివోకబుల్. ఓకేనా, రైట్. ఇంప్రాబబుల్, థింగ్స్ దట్ ఆర్ నాట్ ప్రాబబుల్. ఓకేనా, థింగ్స్ దట్ ఆర్ నాట్ ప్రాబబుల్. ఏ థింగ్స్ అయితే అయ్యే ఛాన్స్ లేదు, విచ్ ఆర్ నాట్ పాసిబుల్, మోస్ట్ పాసిబ్లీ, దాన్ని మనం అంటాం ఇంప్రాబబుల్. ఇన్కరెజిబుల్ పర్సన్, ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ అన్ ఇన్కరెజిబుల్ పర్సన్, దట్ పర్సన్ కెనాట్ బి కరెక్టెడ్. ఏ పర్సన్ క్యారెక్టర్ని అయితే మనం కరెక్ట్ చేయలేమో, అతను మిస్టేక్స్ చేస్తూ ఉంటాడో, దట్ పర్సన్ ఈజ్ ఇన్కరెజిబుల్. ఇన్క్రెడిబుల్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ అన్బిలీవబుల్. Incredible things are things that are unbelievable. So you should know the meaning of every word. You can get the answer in second. Option 1, guys. Mark option 1. Let's move to the next question. Next question, you said the old man said, I was walking in my garden at 6 o'clock. Reported speech question. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అయిపోయిన స్టూడెంట్స్ అందరి క్వశ్చన్ ఆన్సర్ చేసేయచ్చండి. మీరు దీన్ని ఆన్సర్ చేయాలి. నాలెడ్జ్ ఉంటే ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్. ఓల్డ్ మ్యాన్ సెడ్ ప్లేస్లో సెడే వస్తుంది. అండ్ ఇన్ ఆల్ ఆప్షన్స్ ఐసీ సెడ్. బాగుంది. దాట్ షుడ్ బి యూస్, దాట్ వచ్చింది. అండ్ వర్స్ వాకింగ్ ఇస్ ది మెయిన్ ఏరియా. ఈ మెయిన్ ఏరియాని మనం చూస్తే వర్స్ వాకింగ్ ఈజ్ యాక్చువల్లీ రిటన్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ విల్ బి కన్వర్టెడ్ టు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్. స్పీచెస్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చేయాలి. అంటే మీనింగ్ ఏంటి అంటే వి నీడ్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ వాకింగ్. హ్యాడ్ బీన్ వాకింగ్. వెర్ ఎవర్ యూ ఫైండ్ హ్యాడ్ బీన్ వాకింగ్, మార్క్ ఇట్ యాజ్ ది ఆన్సర్. ఎక్కడ ఉంది సార్? ఇక్కడ వర్స్ బీన్ ఉంది. వర్స్ బీన్ వచ్చింది అంటే అది రాంగ్ ఆన్సర్ అని చెప్తాం సార్. ఓకేనా, సో ఇది రాంగ్. ఓకే, తెలిపోతుంది. ఓకే, హ్యాడ్ బీన్ వచ్చింది, హ్యాడ్ బీన్ వాకింగ్ బాగానే ఉంది. కానీ ఐ, ద ప్రొనౌన్ షుడ్ ఆల్సో చేంజ్, రైట్. ఐ విల్ చేంజ్ టు హీ. ఐలానే ఉంది. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఓకేనా, రైట్. హీ హ్యాడ్ బీన్ ఇక్కడ బాగుంది, ఇక్కడ వర్స్ వాకింగ్ ఇది రాంగ్. సో ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. ఎలా ఆన్సర్ చేసాం? సెకండ్స్లో, యూజింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్. ఓకేనా, ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా అయిపోతుందండి. ఓకేనా, చాలా సింపుల్, రైట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7. ఫైండ్ ద గ్రామటికల్ ఎర్రర్ ఇన్ ద స్టేట్మెంట్. యూ షుడ్ అవైల్ దిస్ ఆపర్చునిటీ టు డెమాన్స్ట్రేట్ యువర్ స్కిల్స్. రిమెంబర్ వన్ థింగ్ మై డియర్, ఎప్పుడైనా కూడా మీరు అవైల్ అనే వర్డ్ యూస్ చేస్తున్నారంటే, వెన్ యూ రైట్ యూ షుడ్ అవైల్, when you are actually trying to construct the sentence like this, the word avail always demands the usage of a reflexive form of pronoun after it. Reflexive form of pronoun ravali. This point has been discussed in the classrooms also. మీరు ఒకవేళ ఇది అప్లై చేయలేకపోతున్నారంటే మీరు మిస్టేక్ చేస్తున్నట్టే. ఓకేనా, రిఫ్లెక్సివ్ ఫామ్ పెట్టాలండి. యూ షుడ్ అవైల్ తర్వాత ఒక సెల్ఫ్ ఫామ్ కానీ ఆర్ సెల్ఫ్స్ ఫామ్స్ కానీ రావాలి. అట్లాంటప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి. యూ షుడ్ అవైల్, యూకి సంబంధించి ఒక రిఫ్లెక్సివ్ ఫామ్ రాయాలి అంటే వి రైట్ యువర్ సెల్ఫ్. దాట్ బికమ్స్ ది ఎర్రర్. దిస్ ఈజ్ మిస్సింగ్. ఇది ఉందా? ఇక్కడ లేదు అంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది. అయితే ఆన్సర్ ఏంటి? అవైల్ యువర్ సెల్ఫ్. ఇక్కడ రావాలి ఎగ్జాక్ట్గా. సో విచ్ పార్ట్ కంటెన్స్ ఎరా? పార్ట్ 1. ఈజీ ఈజీ కదా. లెట్స్ మూవ్ టు ఆర్ నెక్స్ట్ క్వశ్చన్. బై ద వే, అవైల్ అంటే దేనైనా మనం పొందడం, దేనైనా ఆఫర్ని పొందడం, రైట్. బెనిఫిట్ పొందడం, టు రిసీవ్ ఎనీ బెనిఫిట్, రైట్. దాట్స్ కాల్డ్ అవైలింగ్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ స్పీచెస్, రిపోర్టెడ్ స్పీచ్. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ పైన కొంచెం ఫోకస్ ఎక్కువ చేయండి, రైట్. ద లైబ్రేరియన్ సెడ్ లెట్ నో స్టూడెంట్ బి ఇష్యూడ్ అ బుక్ టిల్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ షుడ్ నాట్ రిమైన్ యాజ్ నెక్స్ట్ బికాస్ నెక్స్ట్ విల్ ఆల్వేస్ బీ కన్వర్టెడ్ టు ఫాలోయింగ్. బాగా గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా కూడా ఫాలోయింగ్లోకి కన్వర్ట్ అవుతుంది. దిస్ ఈజ్ అ కీవర్డ్ దట్ విల్ షూర్లీ గెట్ కన్వర్టెడ్. ఇన్ దాట్ కేస్ వాట్ యూ ఆర్ సపోజ్ టు లుక్ ఫర్ ఇస్ next should be followed by following. I mean next should be converted to following. If you are able to see next in the options also eliminated. చూడండి ఇక్కడ చూసుకుంటే వెళ్తే ఇక్కడ నెక్స్ట్ ఉంది, ఇక్కడ నెక్స్ట్ ఉంది. ఇంకేముంది చూసేది? ఆప్షన్ బి రాంగ్ ఆర్ ఆప్షన్ 2 రాంగ్ ఆర్ ఆప్షన్ 3 కూడా రాంగే. ఆప్షన్ 4లో 1లో ఫాలోయింగ్, 4లో కూడా ఫాలోయింగ్. ఇప్పుడు ఇటు రండి. ఓకేనా, సెట్ బాగానే ఉంది. దాట్ నో స్టూడెంట్ విల్ బీ కనిపిస్తుంది ఇక్కడ. నో, వేర్ డిడ్ యూ గెట్ దిస్ ఫ్యూచర్ టెన్స్ ఫ్రమ్? ఫ్యూచర్ టెన్స్ వచ్చే ఛాన్స్ లేదు. లెట్ నో స్టూడెంట్ బీ ఇష్యూడ్ కనిపిస్తుంది. బీ ఈస్ ది ప్రెజెంట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఇన్ దాట్ కేస్ మనకి పాస్ట్లో కన్వర్షన్ కావాలి, రైట్. సో వేర్ డస్ దిస్ ఫ్యూచర్ టెన్స్ కమ్ ఫ్రమ్? విల్ వచ్చే ఛాన్స్ లేదు. సో ఇన్ దాట్ కేస్ ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ షుడ్ బికమ్ 4 బికాస్ దీంట్లో పాస్ట్ టెన్స్ ఉంది, వర్స్. ఈజీగా అర్థమవుతుంది. ఎస్ ఆర్ నో? యా, ఫస్ట్ టైం వినే వాళ్ళు కూడా అర్థమైపోతున్నారు. క్వశ్చన్ నెంబర్ 9కి వచ్చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 9లో చూస్తే హీ ఫెల్ట్ డిజెక్టెడ్ బట్ ద ఫీలింగ్ పాస్డ్ అవుట్ ఇన్ అ మినిట్. ఓకే, పాస్డ్ అవుట్ అనడం కరెక్టా, లేకపోతే పాస్డ్ ఆనా, పాస్డ్ బ్యాకా, పాస్ ఆఫా? ఇఫ్ ఐ సే సమ్మన్ పాస్డ్ అవుట్, that simply means that a person has lost his consciousness. ఓకేనా, అంటే మీనింగ్ ఏంటి? స్పృహ కోల్పోవడం. ఒక మనిషి కనుక కళ్ళు తిరిగి పడిపోతే, స్పృహ కోల్పోతే అప్పుడు యూజ్ చేస్తాం మనం పాస్ అవుట్. మరి ఇక్కడ హీ ఫెల్ట్ డిజెక్టెడ్, అతను చాలా బాధపడ్డాడు.
బట్ ద ఫీలింగ్ పాస్డ్ అవుట్ ఇన్ మినిట్, కానీ ఆ ఫీలింగ్, ఆ బాధ అనేది ఒక మినిట్లో పోయింది అని చెప్పాలి. సంథింగ్ దట్ ఫేడ్స్ అవుట్, ఆ సెన్స్ కావాలి. ఓకేనా, రైట్. అలాంటి దాని గురించి మాట్లాడంటే ఇక్కడ మరి కాన్షియస్నెస్ పోవడం కరెక్టా? నో, అంటే ఇది రాంగ్. అంటే నో ఇంప్రూవ్మెంట్ ఆప్షన్ కాదు. పాస్ ఆన్ అంటామా? పాస్ ఆన్ సింప్లీ మీన్స్ టు ఫార్వర్డ్ సంథింగ్, రైట్? ఆర్ పాస్ సంథింగ్ లిటరల్లీ, అవునా కదా? పాస్ ఇట్ ఆన్ అంటాం కదా. ఇమాజిన్ ఒక చాక్లెట్ కవర్ ఇచ్చా, ఒక్కొక్కరు షేర్ చేసేసుకోండి, 1 చాక్లెట్ తీసుకోండి. పాస్ ద బ్యాగ్ ఆఫ్ చాక్లెట్స్ అహెడ్ అన్నాను అంటే పాస్ ఆన్ అంటే ఏంటి? పక్కకి పాస్ చేస్తూ ఉండాలి. సో దట్ ఈస్ ద సెన్స్ దట్ యూ గెట్ ఫ్రమ్ పాస్ ఆన్. ఇది పక్కన పెట్టేసేయండి. పాస్ బ్యాక్ వెనక్కి అని చెప్పేసి, రైట్? పాస్ ఆఫ్, ఇఫ్ ఐ సే సంథింగ్ పాసెస్ ఆఫ్, దట్ థింగ్ ఈజ్ టెంపరీ వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇట్స్ అ పాసింగ్ క్లౌడ్ అని చెప్పాలి అంటే టెంపరీ థింగ్స్ గురించి మాట్లాడడం అని చెప్పేసి అంటే పాస్ ఆఫ్ యూస్ చేస్తాం. సో ఆప్షన్ 4 బికమ్స్ ది ఆన్సర్. డోంట్ వరీ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 9 ఈస్ ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ నెంబర్ 9 ఈస్ 4. క్వశ్చన్ నెంబర్ 10కి వచ్చేద్దాం. ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ వస్తుంది మళ్ళా. ఓకేనా, రైట్. ఏంటి చూద్దాం. హీ వాజ్ నోయింగ్ హియర్ ఫర్ అ లాంగ్ టైమ్ బిఫోర్ హీ ఫైనలీ మ్యారీడ్ హర్. ఇక్కడ హీ వాజ్ నోయింగ్ దగ్గర అండర్లైన్ చేసి ఇచ్చాం క్వశ్చన్. ఇక్కడ హీ వాజ్ నోయింగ్ ప్లేస్లో హీ హ్యాడ్ న్యూవా, హీ హ్యాస్ బీన్ నోయింగా, హీ హ్యాడ్ నోనా, నో ఇంప్రూవ్మెంట్. ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ ఫర్ షూర్, ద వర్డ్ నో కెనాట్ బీ రిటర్న్ ఇన్ అ కంటిన్యూస్ మేనర్. నోయింగ్లా రాయలేం మనం. ఒకవేళ మనం నోయింగ్లా రాసాము అనుకోండి, అది కంటిన్యూస్ టెన్స్ అవుతుంది కదా సార్. ఎప్పుడైనా నాకు ఒక పర్సన్ మీరు తెలుసు అని చెప్పాలనుకుంటే మీరు అనండి ఐ నో యూ ఆర్ ఐ నో హిమ్, అవునా కదా. బట్ అలా అనకుండా ఐ యామ్ నోయింగ్ యూ అని చెప్పేసి మీరు ఎప్పుడు అనలేరు, అనకూడదు కూడా. ఐ యామ్ నోయింగ్ యూ అని అనకూడదు అనమాట. కంటిన్యూస్ టెన్స్లో ఐఎన్జీ ఫామ్స్లో స్టేటివ్ వర్బ్స్ రాయలేం. ఇఫ్ దాట్ ఈస్ ద కేస్ నోయింగ్ కెనాట్ బి యూస్డ్. నోయింగ్ రాదు అంటే నో ఇంప్రూవ్మెంట్ ఈస్ నాట్ ది ఆన్సర్. ఆప్షన్ 4 రాంగ్. ఆప్షన్ 3 రాంగ్. ఓకేనా, హ్యాడ్ న్యూ ఈస్ గ్రామటికలీ రాంగ్ ఇన్ ఇట్ సెల్ఫ్. హ్యాడ్ ప్లస్ న్యూ అనేది V2 అవుతుంది, బట్ హ్యాడ్ తర్వాత V3 మాత్రమే వస్తుంది. హ్యాడ్ న్యూ షుడ్ బి రిటర్న్ యాజ్ హ్యాడ్ నోన్. ఇలా ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్ళిపోయినా కూడా ఆన్సర్ దొరికిపోతుంది ఆప్షన్ 2. ఓకేనా, డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 నన్ను. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 11కి వస్తే క్వశ్చన్ నెంబర్ 11లో మళ్ళీ స్పీచ్ క్వశ్చన్ కనిపిస్తుంది. ఆన్సర్ చేయండి. థర్డ్ క్వశ్చన్ అనుకుంటా ఇది. సార్ ఇంపార్టెంట్ టాపిక్ గైస్. ద కమాండర్ ఆర్డర్డ్ ద సోల్జర్స్ టు మార్చ్ అహెడ్ అండ్ నాట్ టు థింక్ ఆఫ్ దేర్ ఎనిమీస్ లార్జ్ నంబర్స్. Statement is given in indirect speech. You are supposed to produce the direct speech. Okay, commander ordered అన్నాము అంటే sentence is an imperative sentence actually. Don't worry about it. ఇది ఇక్కడైతే అవసరం లేదు, మీకు నాలెడ్జ్ ఆల్రెడీ ఇండైరెక్ట్లో ఉంది కాబట్టి ఇంపరేటివ్. ఎనీవే ఓకే, సో సెడ్ రావాలి, సెడ్ టు అన్నిట్లో ఉంది, సోల్జర్స్ వర్క్ అన్నిట్లో ఉంది. ఇన్వర్టెడ్ కామర్స్ ప్లీజ్ రాదు, ఇట్స్ నాట్ అ రిక్వెస్ట్, ఇట్స్ అన్ ఆర్డర్. ప్లీజ్ రాదు, ఇది ఎలిమినేట్ చేసేసేయండి. మార్చ్ అహెడ్ సౌండ్స్ గుడ్ టు మీ. మార్చ్ అహెడ్ బాగానే ఉంది. ఓకేనా, అండ్ డు నాట్. మార్చ్ అహెడ్ తర్వాత మీకు అండ్ కంజంక్షన్ కనిపిస్తుంది అంటే యూ నీడ్ టు యూస్ అండ్, రైట్? మార్చ్ అహెడ్ అండ్ నాట్ థింక్ ఆఫ్ దేర్ ఎనిమీ. నో. ఇక్కడ దేర్ లాగా ఉండదు. దేర్ అనేది ఆల్రెడీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇండైరెక్ట్ స్పీచ్లో దేర్ పెడుతున్నాము అంటే అది ప్రొనౌన్ చేంజ్ అయిపోయి దేర్లోకి వస్తుంది. అంటే దేర్లా ఉండదు. ఇది రాంగ్, ఇది కూడా రాంగే. ఇది ఆల్రెడీ వెళ్ళిపోయింది. సో ఆన్సర్ ఏం కావాలి డైరెక్ట్గా అంటే ఆప్షన్ 3 ఎలిమినేషన్. చూడండి ఒకసారి ఆన్సర్. ద కమాండర్ సెడ్ టు ద సోల్జర్స్ మార్చ్ అహెడ్, డు నాట్ థింక్ ఆఫ్ యువర్ ఎనిమీ. యువర్ షుడ్ బి కన్వర్టెడ్ టు దేర్ ఎనిమీస్. అవునా కదా, రైట్? ఎనిమీస్ లార్జ్ నంబర్స్, దట్స్ రైట్. సో మార్చ్ అహెడ్ రాసాము అండ్ ఈ ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి రెండింటి కనెక్ట్ చేయడానికి అండ్ కూడా యూస్ చేస్తున్నాం. దట్స్ రైట్. ఓకే, ఇలా రాస్తాం అనుకోండి. ఎలిమినేషన్స్ చేయండి. ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ ఆన్సర్. రైట్, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 12. టు మీట్ వన్స్ వాటర్లూ, యూ మైట్ హ్యావ్ హర్డ్ ఆఫ్ దిస్ బ్యాటిల్. వాటర్లూ బ్యాటిల్ జరిగింది కదా, బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ అని చెప్పేసి అంటాం యూజువల్గా, రైట్? ఇన్ విచ్ నెపోలియన్ హ్యాస్ సఫర్డ్ అ సీరియస్ డిఫీట్. అందరికీ తెలిసిందే నెపోలియన్ చాలా వర్స్ట్ మేనర్లో సీరియస్గా డిఫీట్ చేయబడ్డాడు, రైట్? అండ్ ఆ డిఫీట్ని గురించి చూపించడానికి ఫ్రెంచ్ ఆర్మీ మొత్తం కూడా డిఫీట్ చేయబడింది. ఆ డిఫీట్ని చూపించడానికి మనం యూజ్ చేస్తాం బ్యాటిల్ ఆఫ్ వాటర్లూని, టు మీట్ వన్స్ వాటర్లూ అని. Napoleon Bonaparte has been a very successful dictator. He has won lots of battles, but when it comes to Waterloo, he met his defeat over there, right? It's a serious defeat, right? అలా చూసుకుంటే టు మీట్ వన్స్ వాటర్లూ ఈజ్ ఈక్వల్స్ టు మీట్ వన్స్ డిఫీట్. ఒక మనిషి అతని లైఫ్లో ఒక ఫెయిల్యూర్ని ఎన్కౌంటర్ చేయడాన్ని మనం అంటాం టు మీట్ వన్స్ వాటర్లూ. అది డైరెక్ట్గా వాటర్లూ అనే యుద్ధం నుంచి వచ్చింది, ఈజీ అనమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 13. యూ మస్ట్ సైన్ ద కాంట్రాక్ట్ బిఫోర్ యూ స్టార్ట్ వర్కింగ్. ఓకే, దీన్ని మీరు ఏం చేయాలి సార్? ప్యాసివైజ్ చేయాలి. వాయిస్ టాపిక్ చేసేసుకుంటే ఇది ఈజీ అనమాట. ఓకే, ఎలా చేస్తాం? యు మస్ట్ సైన్. ఎప్పుడైతే మీరు యు మస్ట్ సైన్ చూసారో ప్యాసివ్ వాయిస్లో మీరు చూడాలి మస్ట్ బీ సైన్డ్. మోడల్ ప్లస్ V1 కదా,
ప్యాసివ్ వాయిస్ అయిపోతుంది, మస్ట్ బీ సైన్డ్. ఇది ఎక్కడ ఉన్నది ఆన్సర్ చూసుకోండి ఒకసారి, ఓకేనా. మస్ట్ బీయింగ్ రాదు, మస్ట్ బీ రావాలి, ఆప్షన్ 1 గాన్. విల్ బీ రాదు, మస్ట్ కావాలి. హ్యాస్ బీన్ రాదు, మస్ట్ బీ కావాలి. ఇది ఇక్కడే ఉంది, సో ఆప్షన్ డైరెక్ట్గా 4. ఇంకేముంది ఆలోచించడానికి, డైరెక్ట్ ఆన్సర్. ద కాంట్రాక్ట్ మస్ట్ బీ సైన్డ్ బై యూ, దట్ ఈస్ ది ఆన్సర్. ఓకే, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. చలో క్వశ్చన్ నెంబర్ 14కి వచ్చేస్తే ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఎలా ఆన్సర్ ఇస్తాం. 1 word సబ్స్టిట్యూషన్ అడుగుతున్నారు మళ్ళా, ఓకేనా, రైట్. అన్ ఎంటర్టైనర్ హూ పర్ఫార్మ్స్ డిఫికల్ట్ ఫిజికల్ ఫీట్. డిఫికల్ట్ ఫిజికల్ ఫీట్స్ని పర్ఫామ్ చేసే ఒక ఎంటర్టైనర్ని ఏమని అంటాం మనం? వి కాల్ హిమ్ అన్ యాక్రోబ్యాట్. యాక్రోబాటిక్స్ అనే ఒక స్పోర్టే ఉంది చూడండి, ఒకటే తిరిగిపోతూ ఉంటారు మనుషులు, ఫాస్ట్గా పిలుగుంతలేస్తారు అవునా, రైట్. యాక్రోబాటిక్స్ చేస్తారనమాట. అ పర్సన్ హూ పర్ఫార్మ్స్ డిఫికల్ట్ ఫిజికల్ ఫీట్స్ ఈస్ కాల్డ్ అన్ యాక్రోబ్యాట్ అండ్ ద స్పోర్ట్ ఈస్ కాల్డ్ యాక్రోబాటిక్స్, అవునా, దాట్ ఈస్ కరెక్ట్. ఆర్టిస్ట్ అంటే మీకు తెలుసు, ఆర్టిస్ట్ అంటే ఒక ఆర్ట్ ఉన్న పర్సన్. ఆర్టిజన్ అంటే ఎవరు? ఆర్టిజన్ ఈజ్ అ క్రాఫ్ట్స్ మ్యాన్. గుర్తుపెట్టుకోండి, ఏ పర్సన్ అయితే చేతులతో మంచి యూనో ప్రొడక్ట్స్ని తయారు చేయగలడో, డిజైన్స్ వేయగలడో, అట్లాంటి పర్సన్ని మనం ఏమంటాం? క్రాఫ్ట్స్ మ్యాన్, ఓకేనా. నా ఇది పక్కన పెడదాం, ఓకే. ఆర్చర్ అ పర్సన్ హూ థ్రోస్ బౌ ఆర్ యారోస్ టువర్డ్స్ యూ, అవునా కదా, రైట్. అతన్ని అంటాం ఆర్చర్, రైట్. సో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే యాక్రోబాట్, ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఇట్ ఈస్ ఐ హూ యామ్ రెస్పాన్సిబుల్. ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్, ఇక్కడ అండర్లైన్ చేసేసి ఉంది. ఇట్ ఈస్ ఐ హూ యామ్ వరకు ఏమైనా మిస్టేక్ ఉందా? ఇట్ ఈస్ ఐ అనాలా, ఇట్ ఈస్ మీ అనాలా? సి, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు ప్రొనౌన్స్లో రూల్ చదివేసి ఉంటారు ఆల్రెడీ, మన క్లాస్లో చెప్పాం కూడా. ఇట్ ప్లస్ బీ ఫామ్ వస్తే తర్వాత రావాలి సబ్జెక్టివ్ ఫామ్. అట్లాంటప్పుడు ఇట్ ఈస్ ఐ వస్తుంది కానీ ఇట్ ఈస్ మీ రాదు. ఇన్ దాట్ కేస్ ద గివెన్ పార్ట్ ఈస్ కరెక్ట్. ఇక్కడ మీ ఉంది రాంగ్, ఇక్కడ మీ ఉంది రాంగ్, అవునా కదా, రైట్. ఇక్కడ ఐ ఉంది బాగానే ఉంది, కానీ ఐతో అగ్రిమెంట్లో విచ్ రాదు ఫస్ట్ థింగ్, ఇక్కడ హూ రావాలి అండ్ యామే రావాలి. గివెన్ పార్ట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్, సో ఆన్సర్ కావాలి నో ఇంప్రూవ్మెంట్, రైట్. దట్ ఈస్ కరెక్ట్. ఇట్ ఈస్ ఐ హూ యామ్ అని అనాలి. హూ ఎందుకు యూస్ చేస్తాం? పర్సన్ కోసం. విచ్ వస్తువుల కోసం, అక్కడ మనిషి కోసం కాబట్టి హూ వాడండి, రైట్. క్వశ్చన్ నెంబర్ 16కి రండి. సీక్వెస్టెడ్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఐ సే ఐ వాజ్ సీక్వెస్టెడ్ అనే వర్డ్ని ఎప్పుడు యూస్ చేస్తామంటే when we are left alone, ఓకేనా, రైట్. ఎప్పుడైనా కూడా మనల్ని ఎవరైనా ఎక్స్పెల్ చేసేసారు, మనల్ని సింగిల్ అవుట్ చేశారు, వెన్ అ పర్సన్ గెట్స్ సింగిల్డ్ అవుట్, ఆ కేసులో మనం యూస్ చేసే వర్డ్ ఏంటి అంటే సీక్వెస్టెడ్, ఓకేనా. అండ్ దాన్ని మనం అంటాం సెక్లూడెడ్. అ పర్సన్ హూ ఇస్ సెక్లూడెడ్ ఫ్రమ్ ద సొసైటీ, సెక్లూడ్ అవ్వడాన్ని చూపించే వర్డ్ ఏది అంటే సింగిల్ అవుట్, ఓకే. ఒక గ్రూప్ ఉన్నారా, గ్రూప్ నుంచి ఒక పర్సన్ బయటకు పంపించేశారు. అ పర్సన్ హూ ఇస్ సింగిల్డ్ అవుట్ ఈస్ బేసికలీ కాల్డ్ సీక్వెస్టెడ్ ఆర్ సెక్లూడెడ్, రైట్. సింగిల్డ్ అవుట్ అలా అనమాట. సో డైరెక్ట్ ఆన్సర్ ఏం కావాలి అంటే సెక్లూడెడ్, ఎందుకంటే అడిగిన క్వశ్చన్ ఏంటి? సినానిమ్ కాబట్టి. ఫ్రీక్వెంటెడ్, ఇఫ్ ఐ కాల్ అ ప్లేస్ యాజ్ ఫ్రీక్వెంటెడ్ లొకాలిటీ, దట్ థింగ్ ఈస్ యాక్చువల్లీ విజిటెడ్ అ లాట్ బై పీపుల్. ఏ ప్లేస్ని అయితే మనుషులు ఎక్కువగా విజిట్ చేస్తారో, విజిటెడ్ అ లాట్ బై పీపుల్. మనుషులు ఎక్కువగా విజిట్ చేసే ప్లేస్ని యూజువల్గా మనం అంటాం ఫ్రీక్వెంటెడ్. పాలిష్డ్, సంథింగ్ దట్ ఈస్ smoothened actually by polishing, adi veru, okay. Decorated, if I call the person has been decorated with any medal, that means we are actually giving a medal as an honor. A person who has been given a medal as an honor, giving a medal as an honor laga రెస్పెక్ట్ చూపించడానికి గనక మనం ఒక మెడల్ ఇస్తే ఒక పర్సన్కి, వి కాల్ దట్ పర్సన్ డెకరేటెడ్. ఎస్ అన్నో, డెకరేట్ చేయడం అంటే లిటరల్లీ మనం డెకరేట్ చేయడం ఒక సెన్స్ ఒకటి వస్తే, ఇంకోటి ఒక పర్సన్కి మనము ఏదైనా బిరుదు ఇవ్వడము, మెడల్ ఇవ్వడం. సో ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ డిఫరెంట్. ఆన్సర్ సెక్లూడెడ్. క్వశ్చన్ నెంబర్ 16 వరకు అంతా క్లియర్గా ఉంది. ఎస్ అన్నో, లెట్స్ మూవ్ టు కాంప్రిహెన్షన్ పార్ట్ నౌ. ఇక్కడ ఉన్న కాంప్రిహెన్షన్ మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం అన్న, రైట్. పెద్దగా ఉంది, రైట్. మీరేం చేస్తారంటే ఫస్ట్ ఈ కాంప్రిహెన్షన్ మొత్తం ఫస్ట్ చదివేసేయండి. ట్రై టు రీడ్ ది ఎంటైర్ కాంప్రిహెన్షన్ ఫస్ట్. వీడియో పాస్ చేయండి, చదవండి. And try to read this part also. This is big. Yes or no? It is big. కావాలని కొంచెం డిఫికల్ట్ లెవెల్ మెయింటైన్ చేస్తున్నా, బికాస్ సీజిఎల్ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళు కూడా దీన్ని ట్యాకిల్ చేసేలాగా ఉండాలి. సో దిస్ ఈజ్ ఆఫ్ సీజిఎల్ స్టాండర్డ్, ఓకే. యా, సో మనం ఈ క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేస్తాం ఫాస్ట్గా ఒకసారి మనం చెక్ చేద్దాం, రైట్. డిఫికల్ట్ అనిపించినా కూడా చాలా ఈజీ, లేపేసాం చూడండి ఈజీగా. ఎలాగా చూద్దాం చూడండి, రైట్. You two up a dark, rickety stair wall of a building on a crowded street in Calcutta. You enter a small room. The center of the room is empty, but the corners are stacked with bedrolls, utensils and water bottles, musical instruments, drums, cymbals and
Gongs are piled in corner. Today the room is filled with the laughter of men and women in colorful attire. Among the happy chorus of congratulations and laughter, the bride Chumki Pal and the groom Sandeep can be seen smiling. They are both blind as are most of the people surrounding them. రైట్, అంటే ఒక ఇద్దరు పర్సన్స్ బ్లైండ్ పర్సన్స్ మ్యారేజ్ చేసుకోవడం గురించి ఈవెంట్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ ద పీపుల్ హూ అటెండెడ్ దట్ మ్యారేజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ ఆల్సో బ్లైండ్. ఓకేనా, అలా మాట్లాడుతున్నాం. రైట్, ఓకే. పాల్ ఈజ్ వేరింగ్ బ్రైట్ టర్కీస్ బ్లూ శారీ. రైట్, ఎవరు? పాల్, చుమ్కీ పాల్ అనే ఒక విమెన్, అదే ఆ బ్రైడ్ మంచి శారీ వేసుకుంది, బ్లూ శారీ. ఐ నో ఇట్స్ బ్లూ బికాస్ పీపుల్ హ్యావ్ టోల్డ్ మీ, బట్ ఐ కాంట్ ఇమాజిన్ హౌ ఇట్ లుక్స్, బట్ బిలీవ్ మీ వెన్ ఐ డ్రీమ్ ఓన్లీ ఇన్ కలర్స్. వెన్ ఐ డ్రీమ్ ఓన్లీ ఇన్ కలర్స్, షీ సైస్. ఓకేనా, మీనింగ్ ఏంటి అంటే ఈ విమెన్ ఎవరైతే బ్లైండ్ విమెన్ ఉందో, మ్యారేజ్ చేసుకుంటుందో, షీ ఈస్ ద బ్రైడ్. షీ సేస్ ఆల్ ద పీపుల్ ఆర్ టెలింగ్ మీ దట్ ద శారీ ఈస్ యాక్చువల్లీ బ్లూలో ఉందని చెప్తున్నారు. నాకు తెలియదు కదా, నాకు కనపడదు కదా, బట్ ఐ కెన్ సీ ద కలర్ ఓన్లీ ఇన్ మై డ్రీమ్స్. ఎస్, ఆమె ఓన్లీ డ్రీమ్లో కళ్ళు మూసుకుంటే ఆమె కలర్స్ కనిపిస్తాయి. ఇమాజిన్ అబౌట్ బ్లైండ్ పీపుల్ గైస్. దిస్ ఆర్టికల్ ఈజ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ద బ్లైండ్ పీపుల్. ఓకేనా, వాళ్ళ వరల్డ్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళే ఒక ప్యాసేజ్ అనమాట. బ్యూటిఫుల్. ఓకే, చలో. షీ సేస్ their romance blossomed when they met as members of blind opera, the only one of its kind in the country as well as in Asia. దేశంలో, ఇండియాలో అండ్ ఏషియా మొత్తంలో కూడా వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఒకటే ఒక టైప్ ఆఫ్ ఓపెరా, బ్లైండ్ ఓపెరా. ఆ ఓపెరాలో వీరిద్దరు కలిశారు. ఇంకెక్కడ జరిగేది అది, ఏషియా మొత్తంలో ఒకటే ప్లేస్ జరుగుతుంది, అక్కడ కలిసారు వాళ్ళిద్దరు. ఓకేనా, రైట్, దట్ ఈస్ కాల్డ్ బ్లైండ్ ఓపెరా. డోంట్ వరీ అబౌట్ దిస్ వర్డ్. ఓపెరా ఈజ్ అ ప్లేస్ వేర్ బేసిక్లీ మ్యూజిక్ ఈజ్ పర్ఫార్మ్డ్. ఇట్స్ అ స్టేడియం వేర్ మ్యూజిక్ ఈజ్ జనరలీ పర్ఫార్మ్డ్. కల్చరల్ మ్యూజిక్, దట్ టు, రైట్, నాట్ పాప్ మ్యూజిక్, కల్చరల్ మ్యూజిక్. ఓకే, బ్లైండ్ పర్సన్స్ చేసే ఒక ఓపెరా అనమాట, అక్కడ కలిసారు వీళ్ళిద్దరు. ఓకే, రైట్, చలో. ద 36 స్పిరిటెడ్ మెంబర్స్ ఆఫ్ బ్లైండ్ ఓపెరా డెమాన్స్ట్రేట్ దట్ ఫిజికల్ డిసేబిలిటీ ఈజ్ నాట్ అన్ ఆబ్స్టికల్. 36 మెంబర్స్ ఉన్నారంట ఆ ఓపెరాలో మ్యూజిక్ పర్ఫామ్ చేయడానికి. ఒక స్టేజ్ ఎక్కేసి పర్ఫామ్ చేశారు. అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఫిజికల్ డిసేబిలిటీ ఈజ్ నాట్ అన్ ఆబ్స్టికల్ ఇన్ లైఫ్. ఫిజికల్ డిసేబిలిటీ మమ్మల్ని ఆపలేదని వాళ్ళు ప్రూవ్ చేశారనమాట. దే ఎనాక్ట్ ప్లేస్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. వాళ్ళు కొన్ని ప్లేస్ ఆర్ డ్రామాస్ కూడా వేశారు అక్కడ, రవీంద్రనాథ్ ఠాగూర్వి. కన్సిడర్డ్ ఛాలెంజింగ్ ఈవెన్ బై వెటరన్ థియేటర్ గ్రూప్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ ఛాలెంజింగ్. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ప్లేస్ కొంచెం ఛాలెంజింగ్గా ఉంటాయి ఈవెన్ వెటరన్స్కి, చాలా స్కిల్ఫుల్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా. దాన్ని వీళ్ళు చేశారు. బ్లైండ్ ఓపెరా వాస్ లాంచ్డ్ ఇన్ 1996. ఫోకస్ ఆన్ దిస్ డీటెయిల్స్. ఓకే, ఎప్పుడు లాంచ్ చేసాం బ్లైండ్ ఓపెరాని అంటే 1996 బై 4 థియేటర్ అఫీషియనాడోస్. అఫీషియనాడో ఈజ్ అ పర్సన్ హూ హ్యాస్ అ పర్టిక్యులర్ ఇంట్రెస్ట్ ఇన్ డూయింగ్ సంథింగ్. ఏ పర్సన్కి అయితే ఒక పని చేయడం చాలా చాలా ఇష్టమో ఆ పర్సన్ని మనం అంటాం అఫీషియనాడో. బాగా గుర్తుపెట్టుకోండి, అఫీషియనాడో. హూ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ టు గెట్ టుగెదర్ ద టాలెంట్స్ ఆఫ్ దీస్ విజువలీ ఇంపైర్డ్ పీపుల్. ఓకేనా, బ్లైండ్ ఓపెరా అనేది యాక్చువల్గా లాంచ్ చేయబడింది 1996లో 4 అఫీషియనాడోస్తో, 4 కలిసి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, వాళ్ళు ఛాలెంజ్గా తీసుకున్నారు. హూ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ టు గెట్ టుగెదర్ ద టాలెంట్స్ ఆఫ్ దిస్ విజువలీ ఇంపైర్డ్ పీపుల్. ఓకేనా, ఇలాంటి విజువల్ ప్రాబ్లమ్ ఉన్న పర్సన్ అందరిలో ఉన్న టాలెంట్ని గ్యాదర్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారన్నమాట. గుడ్. ద ఛాలెంజ్ టు ప్రెజెంట్ ద కాస్ట్ ఆన్ స్టేజ్ ఈస్ ఇమ్మెన్స్ సిన్స్ స్పేస్ మేనేజ్మెంట్ ఈజ్ అ ప్రాబ్లం. ఓకేనా, ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే వాళ్ళకి స్టేజ్ పైన ఉన్న స్పేస్ మేనేజ్మెంట్ వాళ్ళకి అర్థం కాదు. బికాస్ దే కాంట్ సీ, రైట్, ఒక పొజిషన్ నుండి పర్ఫామ్ చేయాలి, ప్లే డ్రామా చేస్తూ ఉండాలి. స్పేస్ మేనేజ్మెంట్ ఈస్ ది కీ ఇష్యూ. ఎక్కడ ఎవరెవరు పర్ఫామ్ చేస్తారు, ఒకళ్ళు కొలైడ్ కాకూడదు కదా. స్పేస్ మేనేజ్మెంట్ ఈస్ ది మెయిన్ ఇష్యూ, ప్రాబ్లం అనమాట. టు సాల్వ్ దిస్ ద డైరెక్టర్స్ యూస్ రోప్స్ టు సెపరేట్ ద స్టేజ్ అండ్ ద వింగ్స్. ఓకేనా, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వాళ్ళకి కనపడదు కాబట్టి డైరెక్టర్స్ ఏం చేశారు అంటే దే డివైడెడ్ ద స్టేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పార్ట్స్ యూజింగ్ రోప్స్ కిందనంగా రోప్స్ వేసేసి వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్షన్ ఇచ్చేసారనమాట, ప్లేస్. ఆ ప్లేస్లో మీరు పర్ఫామ్ చేయాలి. వెన్ దే టచ్ ద రోప్ దే అండర్స్టాండ్ దాట్ వీఆర్ మూవింగ్ ఇన్ టు అనదర్స్ ప్లేస్ ఆర్ టెరిటరీ. అది అర్థం కావడం కోసం ఇన్ ఆర్డర్ టు సెన్స్ దాట్ దే ఆర్ యూజింగ్ రోప్స్ యాజ్ బౌండరీస్. ఓకేనా, రైట్. వెన్ ద యాక్టర్స్ స్టెప్ ఆన్ ద రోప్ దే నో దట్ ఇట్ ఈస్ ది ఎంట్రన్స్ టు ద స్టేజ్. ఎప్పుడైతే రోప్ తగులుతుందో అప్పటి నుంచి ఇంకా స్టేజ్ వచ్చేసింది చెప్పేసి వాళ్ళు ఫీల్ అయిపోతారు, అర్థమైపోతుంది, రైట్. ఓకే, ద మెంబర్స్ కెనాట్ సీ బట్ దే కెన్ స్మెల్, హియర్ అండ్ టచ్. చూడలేరు కానీ వాళ్ళకి మిగతా సెన్సర్ని చాలా షార్ప్గా పనిచేస్తాయి. బట్ దే కెన్ స్మెల్ చేయగలరు, హియర్ చేయగలరు అండ్ టచ్. ఓకేనా,
3 ఎలిమెంట్స్ ఇన్హరెంట్ టు ఎనీ థియేటర్, రైట్? ప్రతి థియేటర్లో కూడా ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్ బ్లైండ్ ఓపెరా దే బిలీవ్ దట్ ద బ్లైండ్ కెన్ సీ. చూసారా, బ్లైండ్ ఓపెరాకి వస్తే బ్లైండ్ పీపుల్ కూడా చూడగలరు అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. ఓకేనా? దట్ ఈస్ దే సీ ఇన్ దేర్ ఓన్ వే ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇఫ్ నాట్ ఇన్ అవర్ వే, విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ ఎబిలిటీస్. ఓకేనా? వాళ్ళు చూడగలరు అని చెప్పేసి అన్నామంటే నాట్ లైక్ వీ డూ, వీ సీ థింగ్స్ విత్ అవర్ ఐస్, బట్ దే కెన్ సెన్స్ వాట్స్ అరౌండ్ దెమ్ బై యూజింగ్ దీస్ అదర్ ఎబిలిటీస్ దట్ దే హ్యావ్. సెన్స్ ఆఫ్ స్మెల్ కావచ్చు, సెన్స్ ఆఫ్ టచ్ కావచ్చు, వీటి వల్ల వాళ్ళు ప్రెజెన్స్ని యాక్చువల్ అర్థం చేసుకుంటారు. బట్ దే క్యాన్ సీ ద వరల్డ్ బట్ నాట్ లైక్ అస్ by closing our eyes. By closing our eyes also we can see what's in the room, what's exactly the room like. Yes or no? The way of seeing is different, but వాళ్ళు కూడా చూడగలని చెప్పేసి అనుకోవాలి వేరే వేలో, అవునా? For the visually impaired, theatre is the medium for expression of their creative urges. They respond instinctively. They cannot copy anyone because they cannot see. Yeah. వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడానికి ఓపెరాస్ బాగా పనిచేస్తాయి. అండ్ దే కాంట్ కాపీ ఎనీ వన్. వారు వేరే వాళ్ళని కాపీ చేయలేరు. దే కెనాట్ కాపీ ఎనీ వన్ ఎల్స్ బికాస్ దే కెనాట్ సీ, బికాస్ వాళ్ళు వేరే వాళ్ళని చూడలేరు కాబట్టి. వేరే వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో చూడగలిగితే కదా కాపీ చేసే పాయింట్ వస్తుంది. దే కాంట్ కాపీ బికాస్ దే కాంట్ సీ, అవునా? వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళ న్యాచురల్ స్కిల్ అనమాట. దేర్ బాడీ లాంగ్వేజ్ టెల్స్ ద స్టోరీ అండ్ హెన్స్ ఇట్ ఈస్ వెరీ స్పాంటేనియస్. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఒక స్టోరీ చెప్తుంది అనమాట మనకి, అండ్ అది చాలా చాలా స్పాంటేనియస్గా ఉంటుంది. ద మెంబర్స్ హ్యావ్ ఎర్న్డ్ కూడోస్ ఫ్రమ్ కలకత్తా ఆడియన్స్. ఎక్కడ ఇదంతా? కలకత్తాలో జరిగిందంట. మెంబర్స్ ఎవరైతే చూసారో ఆడియన్స్ అందరూ దే వర్ ఇంప్రెస్డ్. సో దే హ్యావ్ ఎర్న్డ్ కూడోస్ ఫ్రమ్ ద ఆడియన్స్. అంటే మీనింగ్ ఏంటి? కూడోస్ ఈజ్ ఈక్వల్స్ టు కంగ్రాచులేషన్స్. For the members of the troupe, discovering the language of the body is in a way also a journey of the persona. Persona shows character. ఓకేనా? సో బాడీ లాంగ్వేజ్తోనే వాళ్ళు యాక్చువల్గా క్యారెక్టర్ చూపిస్తారు అండ్ దాన్ని చూపించగలని చెప్పి డిస్కవర్ కూడా చేశారు కొంతమంది. కమింగ్ ఫ్రమ్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ బట్ బౌండ్ టుగెదర్ బై ద సేమ్ డిసెబిలిటీ, దే హ్యావ్ ఫౌండ్ అన్ అవుట్లెట్ ఫర్ దేర్ క్రియేటివిటీ త్రూ ద ప్లేస్. ఓకేనా? వాళ్ళ క్రియేటివిటీకి వాళ్ళు చేసే ఒక డ్రామా ద్వారా ఒక మార్గం ఎంచుకున్నారనమాట. ఏంటి అంటే డిసేబిలిటీ అనేది ఒక మీడియం మమ్మల్ని అందరినీ కరెక్ట్ చేసింది. మనుషులు వేరే వేరే ఆరిజిన్ నుంచి వేరే వేరే ప్లేస్ నుంచి వచ్చినా కూడా అందరిలో కామన్గా ఉన్న విషయం డిసేబిలిటీ, అండ్ దే ఆర్ కనెక్టెడ్ బై దాట్. అండ్ దాన్ని వాళ్ళు ప్లేస్లోకి మార్చారు, డ్రామాస్లోకి. ఓకే, రైట్, వెరీ గుడ్. దే డు నాట్ ఫీల్ ఐసోలేటెడ్ ఎనీమోర్ బికాస్ దే కెన్ రిలేట్ టు దేర్ ఫెలో పర్ఫార్మెన్స్. వాళ్ళు సింగిల్గా ఉన్నట్టు సొసైటీ అంతా వేరు మేము వేరు అని చెప్పేసి ఐసోలేట్ కారు బికాస్ దే కెన్ రిలేట్ టు దేర్ ఫెలో పర్ఫార్మెన్స్. ఎందుకంటే వాళ్ళు ఫెలో పర్ఫార్మెన్స్ చాలా రిలేట్ చేసుకుంటారు. ఏంటి అంటే నాలాగా చాలామంది ఉన్నారు, అండ్ ఈవెన్ దో వీ హ్యావ్ దిస్ డిసెబిలిటీ వీ కెన్ అచీవ్ మోర్. యూ నీడ్ టు ఇమాజిన్ గైస్, ఈ ఆర్టికల్ మొత్తం మిమ్మల్ని ఒక బ్లైండ్ పర్సన్ యొక్క వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతుందండి. ఫీల్ అవ్వాలి దాన్ని, రైట్? బ్యూటిఫుల్ పారాగ్రాఫ్. దెర్ ఈజ్ ఆల్సో గ్రేటర్ పర్పస్ బిహైండ్ ఇట్, టు యూస్ థియేటర్స్ టు బిల్డ్ అ కమ్యూనిటీ అండ్ మెయిన్ స్ట్రీమ్ అ హ్యూజ్ నంబర్ ఆఫ్ డిసేబుల్డ్ లివింగ్ ఇన్ ఐసోలేషన్. యా, ఇది చాలా మంచి విషయం కూడా. ఐసోలేషన్లో ఉన్న చాలామంది బ్లైండ్ పీపుల్ని ఇలాంటి విషయాలు స్ట్రీమ్ చేసేసి వాళ్ళందరూ సింగిల్గా లేరని చెప్పేసి చూపించడం కూడా చాలా ఇంపార్టెంట్. 100%. టుగెదర్ దే కెన్ బీ అ ఫోర్స్ టు డిమాండ్ బెటర్ ఫెసిలిటీస్ ఇన్ పబ్లిక్ లైఫ్. వాళ్ళు ఎప్పుడైతే కలెక్టివ్గా ఉంటారో వాళ్ళకి యూనిటీ వస్తుందో అప్పుడు వాళ్ళు సొసైటీలో డిమాండ్ చేయగలరు, మాకు ఇలాంటి లైఫ్ కావాలి అని చెప్పేసి, రైట్? బ్లైండ్ చిల్డ్రన్ షుడ్ ఎంటర్ ద మెయిన్ స్ట్రీమ్ ఫ్రమ్ ద బిగినింగ్. బ్లైండ్ చిల్డ్రన్ ఉంటే వాళ్ళు ఈ స్ట్రీమ్ని ముందు నుంచి స్టార్ట్ చేస్తే మంచిది. ద బిగ్ డ్రీమ్ ఆఫ్ ద గ్రూప్ ఈస్ టు ఎస్టాబ్లిష్ అ డ్రామా స్కూల్ ఫాలోయింగ్ ఐడియల్ ఆఫ్ టాగోర్స్ శాంతినికేతన్. ఓకేనా? బిగ్ డ్రీమ్ ఆఫ్ ద గ్రూప్, ఈ గ్రూప్ యొక్క బిగ్ డ్రీమ్ ఏంటి అంటే వాళ్ళకి ఒక శాంతినికేతన్ లాంటి ఒక డ్రామా గ్రూప్ ఎస్టాబ్లిష్ చేయాలని. ఓకేనా? ఆఫరింగ్ అ ప్లాట్ఫామ్ ఫర్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ టు ఆల్ దోస్ హు ఆర్ ఎకనామికలీ అండ్ సోషలీ ఫోర్స్ టు స్టే ఇన్ ద పెరిఫరీ. ఎవరైతే ఎకనామికల్గా సోషల్గా ఒక బౌండరీ పెట్టుకొని ఉండిపోవాల్సి వస్తుందో ఊర్లలో, వాళ్ళందరూ ఒక మీడియం క్రియేట్ చేయడం కోసం ఈ శాంతినికేతన్ లాంటి ఒక డ్రామా స్కూల్ని పెడితే బాగుంటుందని అనిపిస్తుంది వీళ్ళకి. లైక్ చిమ్కీ పాల్, దే ఆల్ డ్రీమ్ ఇన్ కలర్. చిమ్కీ పాల్ ఎలా అయితే మన బ్రైడ్ ఎవరైతే ఉన్నారో ఈ స్టోరీకి, ఆమె ఎలా అయితే కలర్స్ని బ్లైండ్గా ఉన్నా కూడా డ్రీమ్ చేయగలదో అలా వీళ్ళందరూ కూడా చూడగలగాలి, రైట్? దాట్స్ గుడ్. వండర్ఫుల్ ఆర్టికల్ గైస్, యూ నీడ్ టు ఫీల్ ఇట్. క్వశ్చన్ నెంబర్ 17 నుంచి మొత్తం ఆన్సర్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్? ఓకేనా? ఏది రాంగ్? కలకత్తా ఆడియన్స్ హ్యావ్ లాడెడ్ బ్లైండ్ ఓపెరా. దిస్ ఈస్ ట్రూ, రైట్? లార్డ్, అప్లాడ్ సింప్లీ మీన్స్ చీయర్. వాళ్ళు ఎంజాయ్ చేశారు, అవునా? దిస్ ఇస్ ట్రూ, నాట్ ఫాల్స్. ఇది రాంగ్. బ్లైండ్ ఓపెరా ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్. మొత్తం ప్రపంచంలో బ్లైండ్ ఓపెరానే ఒక టైప్ ఆఫ్ ఓపెరానా? నో, అలాంటి ఓపెరాస్ చాలా ఉన్నాయి. సో ఆప్షన్ 2 ఫాల్స్ అనమాట. ద బ్లైండ్ కెన్ సీ ఇన్ దేర్ ఓన్ వే. యా, దే కాంట్ సీ యూజింగ్ దేర్ ఐస్, బట్ దే క్యాన్ సీ యూజింగ్ దేర్ అదర్
skills or other abilities they can see in their own way. That's right, this is true, right? Statement 3 is true. Blind opera was launched in 1996. Yeah, we have come across this number also, 1996 by 4 Afish and Ados and kuda cheppam manam. That's right, so this is also true. Answer of the question becomes option 2, guys. I hope you got it. Yes or no? Question number 2. మనసు పెట్టి చదివాం అనుకోండి, ఆన్సర్స్ వచ్చేస్తాయి అంతే. Question number 2, what is the biggest problem presenting the troupe on stage? బ్లైండ్ పీపుల్ స్టేజ్ మీద పర్ఫామ్ చేసినప్పుడు పెద్ద ప్రాబ్లం ఏమొస్తుంది? పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే స్పేస్ మేనేజ్మెంట్. ఎగ్జాక్ట్లీ, ఓకేనా? ద స్పేస్ మేనేజ్మెంట్ ఈస్ ద బిగ్ ఇష్యూ, నాట్ స్పాంటనిటీ. దే హ్యావ్ ద స్పాంటనిటీ, నాట్ కమ్యూనికేషన్. దే క్యాన్ కమ్యూనికేట్, రైట్? టైం మేనేజ్మెంట్ కూడా కదా. ఆన్సర్ అంటే స్పేస్ మేనేజ్మెంట్. ఎక్కడ ఎవరున్నారో వాళ్ళకి కనపడదు కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 19, హౌ డు ద యాక్టర్స్ ఆఫ్ బ్లైండ్ ఓపెరా అసర్టైన్ దే ఆర్ ఆన్ స్టేజ్? వాళ్ళు స్టేజ్లోనే ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? బై ద రోప్స్ యూస్ టు డెమోక్రేట్ ద ఏరియా. బై దేర్ ఫెమిలారిటీ విత్ ద స్టేజ్ మీద ఆల్రెడీ వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలుసా? కాదు. బై ద చీరింగ్ ఆఫ్ ద ఆడియన్స్ చీర్ చేస్తారు కాబట్టి తెలుస్తుందా? కాదు. బై దేర్ సెన్స్ ఆఫ్ స్మెల్ అండ్ టచ్? నో. ఎక్కడి నుంచి తెలుస్తుంది వాళ్ళకి అంటే రోప్స్ ఉంటాయి. రోప్స్ పెట్టడం ద్వారా వాళ్ళు రోప్ని టచ్ చేసిన వెంటనే వాళ్ళు స్టేజ్ ఎక్కామని వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ ప్లేస్ కూడా వాళ్ళకి అర్థమవుతుంది. క్వశ్చన్ నెంబర్ 20, ద విజువలీ ఇంపేర్డ్ డు నాట్ ఫీల్ సెక్లూడెడ్ ఇన్ ద బ్లైండ్ ఓపెరా గ్రూప్ బికాస్ దే క్యాన్. విజువల్గా ఇంపేర్ ఉన్న వాళ్ళు ఈ బ్లైండ్ ఓపెరాలో సింగిల్గా ఉన్నట్టు, సెక్లూడ్ అయినట్టు, సెపరేట్ అయిపోయినట్టు, వేరే వందలు వేరు నేను వేరు అని చెప్పేసి ఒంటరిగా ఫీల్ అవ్వరు. దే డోంట్ ఫీల్ లోన్లీ, రైట్? ఎలా? బికాస్ దే కెన్ రిలేట్ టు దేర్ ఫెలో పర్ఫార్మెన్స్. పక్కన వాళ్ళ ఫెలో పర్ఫార్మెన్స్ వాళ్ళు రిలేట్ చేసేవాళ్ళు. దిస్ వాజ్ మెన్షన్ డైరెక్ట్లీ. నేను చెప్పట్లా, ఆల్రెడీ ఉంది. చూపించాలా? రైట్? ఉండొచ్చు. దే కెన్ రిలేట్ టు దేర్ ఫెలో పర్ఫార్మెన్స్. కనిపిస్తుంది కదా, రైట్? డైరెక్ట్గా కనిపిస్తుంది. సో పారాగ్రాఫ్లో ఆల్రెడీ ఆన్సర్స్ ఉంటాయండి. సో ఇది డైరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? లెట్స్ మూవ్ టు the last question. Indeed ఇదే 20th. Yeah, we have come to the end of the discussion then, right? I hope you liked it. ఒకవేళ కనుక మీకు ప్రాపర్గా అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ వచ్చాయంటే మీరు మంచి రీడింగ్ స్కిల్స్, అండర్స్టాండింగ్ స్కిల్స్ మీకు ఉన్నట్టే మీరు డెవలప్ చేసుకున్నట్టే. ఒకవేళ లేదనుకోండి, రీడింగ్ ఎక్కువ చేయండి, అండర్స్టాండింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయండి. ఓకేనా? ప్రాక్టీస్ ఎక్కువ చేయాలంతే. సో అన్ని క్వశ్చన్స్ కూడా ప్రాపర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ. గుడ్ డే గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.